అనంతపురంలో టీడీపీ నేతల దాష్టికం తారాస్థాయికి చేరింది. సాయినగర్లోని ఆశ్రా ఆప్టికల్స్లో పచ్చ బ్యాచ్ బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై దాడి చేసి 1.5 కోటి విలువైన షాపింగ్ కాంప్లెక్స్ను టీడీపీ నేతలు ఆక్రమించారు. ఉదయం డీఎస్పీకి ఫిర్యాదు చేసి వచ్చిన రాత్రికే టీడీపీ నేతలు ఈ దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఇక ఆశ్రా ఆప్టికల్స్లో పచ్చ బ్యాచ్ చేసిన వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై చంద్రబాబు, నారా లోకేష్ స్పందించాలని షాపింగ్ కాంప్లెక్స్ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందని వాపోయాడు. టీడీపీ నేతలు పబ్లిక్గా దాడులు చేస్తున్నా పోలీసులు సైతం పట్టించుకోవటం లేదని, ఏపీలో మైనారిటీలకు రక్షణ లేదా అని ప్రశ్నించాడు. ఇది ప్రజాస్వామ్యమా లేదా డిక్టేటర్షిప్ జరుగుతుందా? ఇక్కడ డిఎస్పీ అనంతపురం అర్బన్కి సుప్రీం ఆయన పోయి కంప్లైంట్ చేస్తే ఇంత దారుణాన్ని గుడి కట్టినారంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు కావాలా? ఏం వాళ్ళు రౌడీజం? ఎవరు వాళ్ళు? అది ఎవరు? ప్రజాస్వామ్యం అనేది చనిపోయింది, చచ్చిపోయింది అనంతపురంలో. కేవలం అతను ముస్లిం మైనార్టీ అనే కదా ఈ దౌర్జన్యం మా పైన జరుగుతుండేది. ఈరోజు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఖచ్చితంగా తక్షణంగా వాళ్ళు శిక్షించాలా. ఎవరైతే దౌర్జన్యం చేసినారో వాళ్ళని శిక్షించాలా. కఠినకార శిక్ష వాళ్ళకి వేయాలని నేను కోరుతున్నాను. ఎవరు అనుకుంటున్నారు దాడి చేసి తాళాలు వేసుకున్నారంట? ఎవరు వాళ్ళు? ఎవరికిరా సీసీ కెమెరాలో కూడా వాళ్ళు క్లియర్ కట్గా కనపడుతున్నారు. ఎవరు అనేది వాళ్ళ పేరుతో ఏం చెప్పలేదు. లేకుంటే నాయకులా లేకుంటే ఎవరు వాళ్ళు? సార్ తెలియదు వాళ్ళు ఎవరు అనేది నాకైతే తెలియదు సార్. వాళ్ళు రావడమే నేను వాళ్ళని చూడటం కూడా ఫస్ట్ టైమే. వాళ్ళు వీళ్ళు అని నేనేం చెప్పడం లేదు, కానీ ఎవరో సార్ మన నాకైతే తెలియదు అది ఏ వ్యక్తులు అనేది. కానీ వచ్చి మమ్మల్ని బయటికి నూకి వాళ్ళు బీగాలు వేసుకొని వెళ్ళారు సార్. మేము ఇంకా కొడతారేమో అని చెప్పి భయంతో వెళ్ళిపోయినాం సార్. ఫస్ట్ బయట ఎంట్రన్స్ ఫుటేజ్ తీసుకో ఫస్ట్.